వాళ్ళకే వదిలిపెడుతూ ఆలోచించుకోండి. అందుకనే కొత్తగూడెం కూడా మహిళలు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్న తీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ అగ్రనేతల పిలుపు మేరకు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మహిళల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల సమస్యలను అధిగమించి మహిళా సమాజాన్ని ఎలా ప్రోత్సహించాలనే అంశంపై ప్రపంచం ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశంగా భారత్ ప్రాచుర్యం పొందిందన్న ఆయన పైలట్లు, స్పేస్ టెక్నాలజీ రూపకల్పనతో పాటు అన్ని రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కూడా మహిళా దినోత్సవం రోజు సమాజంలో ఉన్నటువంటి మహిళల స్థితిగతుల మీద చర్చించి భవిష్యత్తులో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి, ఏ రకంగా మహిళా సమాజాన్ని ప్రోత్సహించాలి, ఏ రకంగా ఉన్నటువంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలపైన యావత్ ప్రపంచమంతా కూడా చర్చించి ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా మనం కూడా మన జీవితాలలో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా అధిగమించాలి, ఇబ్బందులను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ధైర్యంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేటువంటి ఆలోచనతో మరి మహిళా దినోత్సవం రోజు మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి పిలుపు మేరకు అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలలో కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మహిళలు ఏదైతే మరి జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వస్తున్నారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ